5 దశాబ్దాలుగా కర్నూలు పార్లమెంట్ నుంచి వరుసగా పోటీ చేస్తూ వస్తున్న కోట్ల కుటుంబం మొదటిసారిగా పార్లమెంట్ బరి నుంచి తప్పుకుంది. ప్రాంతీయ పార్టీల్లో ఎంపీకి విలువ, స్వేచ్ఛ ఉండదన్నారు టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. అందుకే అధిష్టానం ఆదేశంతో డోన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డోన్ తమకు కొత్తేమీ కాదని తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భార్య కోట్ల సుజాత ఇదే నియోజకవర్గం నుంచి గతంలో గెలిచారని గుర్తు చేశారు. డోన్లో రోడ్లు తప్ప మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధి ఏమీ లేదంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు ప్రకటించిన డోన్ టీడీపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, కంగ్రాచులేషన్స్ ముందుగా. ఇప్పుడు ఈ అభ్యర్థిత్వం పట్ల మీ కామెంట్ ఏంటి? ఇది నా ఇండివిజువల్ కాదు, ఇది పార్టీ ఆదేశ ప్రకారం నేను పోటీ చేస్తున్నా. గత 40 ఏళ్ళుగా మీరు కర్నూలు పార్లమెంటు నుంచి కోట్ల ఫ్యామిలీ పోటీ చేస్తూ వస్తుంది. ఈసారి డోన్ నుంచి పోటీ చేయడం పట్ల మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ ఇప్పుడు రీజనల్ పార్టీస్కి నేషనల్ పార్టీ డిఫరెన్స్ ఉంది. రీజనల్ పార్టీస్లో ఎంపీకి పోటీ చేసే లాభం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే వస్తే ప్రభుత్వం వస్తుంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రాంత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఒక పార్లమెంట్ సభ్యునిగా పెద్ద చేసేది ఉండదు. రీజనల్ పార్టీస్లో, నేషనల్ పార్టీస్ వేరే, కానీ రీజనల్ పార్టీస్లో ఎంపీ కంటే ఎమ్మెల్యేకి ఇంపార్టెంట్ ఉంటుంది. ఎక్కడ కానీ మా ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి చేయాలి. ప్రజలు చంద్రబాబు నాయుడు మా మీద ఆశ పెట్టాడు, నమ్మకంతో ప్రజలు నమ్మరు కాబట్టి వాళ్ళ నమ్మకాలని ఎటువంటి డిసప్పాయింట్ చేయకుండా అభివృద్ధిలో ముందు పోతాం. ఇంకా చాలా ఉన్నాయి. డోన్ మంచి మినరల్ ప్రాజెక్ట్ ఏరియా అది. తర్వాత తాగునీరు సమస్య ఉంది, సాగునీరు సమస్య ఉంది, రైతుల పడి గిట్టుబాటు ధర ఉంది. ఇవన్నీ కూడా పట్టించుకోలేదు ప్రభుత్వంలో. ప్రత్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బలంగా ఉన్నారు. ఆయన ఎక్కడా లేని అభివృద్ధి చేశానని ప్రతి చోట చెప్పుకుంటున్నారు. సో దీన్ని ఎలా మీరు ఓవర్కమ్? అభివృద్ధి ఏం అభివృద్ధి చేసి చెప్పండి. అభివృద్ధి ఏం అభివృద్ధి చేశారు? శ్వేత చేసిన ఎక్కడ అభివృద్ధి చేశాడా? శ్వేత కొన్ని వేల గంటలు ఇచ్చింది, నీళ్ళు తీసుకొచ్చింది. మేము నీళ్ళు తీసుకొచ్చాం, సిడిపి నుండి తీసుకొచ్చాం 70 కోట్లు, అప్పుడే 70 కోట్లు. తర్వాత స్టేడియం కట్టాం, స్కూల్ తీసుకొచ్చాం, అప్పుడే బ్రహ్మాండంగా ఫ్లవర్స్ తీసుకొచ్చాం, దాన్ని కంప్లీట్ చేసాం. దాన్ని కంపేర్ చేసుకుని అర్థం ఇది. కంపేర్ చేసుకుని అప్పుడే కొన్ని వేల కోట్లు పెట్టాం. కంపేర్ చేసుకుని చెప్పుకుంటాడు మంత్రి కాబట్టి చెప్పుకుంటాడు, కానీ ప్రజలు గ్రహిస్తున్నారు అభివృద్ధి జరిగిందా, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల ఉద్యోగాలు వస్తా, అవన్నీ చూస్తారు. కాబట్టి ప్రజలు శాశ్వతం అంటే వాళ్ళకు నచ్చే పనులు చేయాలి. వాళ్ళ గ్రామ సమస్య చేయాలి, పిల్లల ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి, ఆర్థిక పరిస్థితి పెంచాలి. అది అభివృద్ధి. కానీ రోడ్డు వేసే మాత్రం కాదు, హాస్పిటల్ కట్టడం కాదు. అది చంద్రబాబు నా మీద నమ్ముతావు, ఎందుకంటే ఆయనకు ఏముంది తెలియదు కదా మనకు, కానీ ఆయన ఒక నమ్మకం పంపించాడు. ఆ నమ్మకాన్ని పంపించకుండా ఆయన ప్రజలు కలిసి మేమంతా కలిసి చంద్రబాబు నాయుడు మరి గిఫ్ట్ ఇస్తాం, డోన్ మాత్రం గిఫ్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అభివృద్ధి అజెండాతోనే డోన్ ఎన్నికల్లో దిగబోతున్నానని చెప్పి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.